హాయ్ ఎవ్రీవన్, నేను మీ శాలిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్య తరగతి ప్రయాణం. ఈరోజు మన రెసిపీలో ఎప్పుడు చేసుకున్న చామగడ్డ పులుసులా కాకుండా ఇలా నేను చూపించిన విధంగా వెరైటీగా ట్రై చేయండి. మరి దీన్ని ఎలా తయారు చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. చామగడ్డ పులుసు తయారు చేసుకోవడానికి ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర ఫ్రై అయ్యాక 2 ఉల్లిపాయలను మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ని మనం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో మనం 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. మనం వేసుకున్న మసాలాలన్నీ మాడకుండా స్టవ్ సిమ్లో పెట్టుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. మసాలా మనకు 2 నిమిషాలు ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం 2 టమాటాలను ప్యూరీ చేసుకుంది ఇందులో వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మనం ఇంట్లో చేసుకున్న చామగడ్డ పులుసు ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా నేను చూపించిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది త్వరగా అయిపోవడమే కాక రుచి కూడా చాలా బాగుంటుంది. మనం వేసుకున్న టమాటా ప్యూరీ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో మీ రుచికి సరిపడిన ఉప్పు వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న చామగడ్డలను చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఇందులో వేసుకొని మనం వేసుకున్న మసాలాలన్నీ బాగా పట్టే వరకు కలుపుకోవాలి. చామగడ్డ ముక్కలకు మసాలా మొత్తం పట్టే వరకు కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో మనం చింతపండు పులుసుని వేసుకోవాలి. చింతపండు పులుసు వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. చింతపండు పులుసు వేసుకున్నాక ఇప్పుడు మనం మూత పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత కర్రీని ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనకు కాస్త గ్రేవీ కోసం 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మొత్తం అంతా కలుపుకున్నాక ఇప్పుడు మనం 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తెరిచి 1 స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మీకు గ్రేవీ ఇంకాస్త చిక్కగా కావాలంటే ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే గ్రేవీ మీకు చిక్కబడుతుంది. కానీ నాకు ఈ మాత్రం చిక్కదనం సరిపోతుంది కాబట్టి ఈ టైంలో నేను స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటాను. చూసారు కదా ఫ్రెండ్స్, చామగడ్డ పులుసు ఎంత త్వరగా రెడీ అయిపోయిందో. ఇలా నేను చూపించిన విధంగా వెరైటీగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మీరు కూడా ఈ కర్రీని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. స్టే సేఫ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వేర్ ఏ మాస్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.